కొంతమంది. సరే, ఏదేమైనప్పుడు కూడా మన అంతిమంగా మనం ఏం చూస్తామంటే హైకోర్టు తీర్పు ఇచ్చిన దాని ప్రకారం మనం మాట్లాడతాం. హైకోర్టు తీర్పు ఇచ్చింది ఏమి ఇచ్చిందంటే ఈయన మంచోడు, ఏం తప్పు చేయలేదని చెప్పేసి ఇచ్చింది. కాబట్టి మనం ఇప్పుడు ఈ విధంగా మాట్లాడాల్సి వస్తుంది. సెక్షన్ 22A ఏంటి, పొరపాటు ఎవరిది? సెక్షన్ 22A ఇప్పుడు తెలంగాణ ప్రజల గుండెల్లో రైలు పరిగెత్తిస్తుంది, హైడ్రాను మించిన భయాన్ని కలిగిస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్లో వేలాది మంది ప్రైవేట్ ఆస్తుల యజమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వారి ఇల్లు, స్థలాలు, అపార్ట్మెంట్లు ఉన్నట్టుండి రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22A కింద నిషేధిత జాబితాలు చేరడంతో అమ్మకాలు, తనఖాలు, బదిలీలు నిలిచిపోయాయి. రెవెన్యూ రికార్డుల నవీకరణలో జరిగిన పరిపాలన లోపాలే ఈ సంక్షోభానికి కారణమని తేలడంతో ప్రభుత్వం క్షమాపణలు చెప్పి తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మరోసారి ఈ అంశంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. అసలు ఏంటి సెక్షన్ 22A? పొరపాటు ఇలా జరిగింది. రిజిస్ట్రేషన్ చట్టం 1908లోని సెక్షన్ 22A ప్రకారం ప్రభుత్వ భూములు, దేవాదాయ, వక్ఫ్ ఆస్తులు, అసైన్డ్ భూములు, భూధన భూములు, కోర్టు వివాదాల్లో ఉన్న ఆస్తుల రిజిస్ట్రేషన్లను నిలిపివేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ప్రభుత్వ ఆస్తులను అక్రమ బదిలీల నుంచి కాపాడడమే దీని ముఖ్య ఉద్దేశం. అయితే ధరణి పోర్టల్ స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూభారతి విధానంలోకి మారే క్రమంలో 2026 ఏప్రిల్లో రెవెన్యూ శాఖ నిషేధిత ఆస్తుల జాబితాను నవీకరించింది. ఈ ప్రక్రియలో అధికారులు సరైన పరిశీలన లేకుండానే జాబితాలను సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు పంపారు. ఒకే సర్వే నెంబర్లో కొంత భాగం ప్రభుత్వ భూమి ఉంటే ఆ సర్వే నెంబర్లోని మొత్తం ప్రైవేట్ పట్టా భూములను కూడా నిషేధిత జాబితాలో చేర్చడంతో ఈ గందరగోళం తలెత్తింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాలో ఈ సమస్య తీవ్రంగా ఉంది. ఏది మన హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలో కూడా ఈ సమస్య ఇంకెక్కువ ఉంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి ఖరీదైన ప్రాంతాలలో పాటు దశాబ్దాల కింద కూడా HMDA అనుమతులతో ఏర్పడిన కాలనీలు, అపార్ట్మెంట్లు కూడా ఈ జాబితాలో చేరాయి. రిజిస్ట్రేషన్ కోసం వెళ్ళినప్పుడే తమ ఆస్తులు నిషేధిత జాబితాలో ఉన్నాయని యజమానులకు తెలియడంతో వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ సమస్యపై ఇప్పటికే సుమారు 6000 కేసులు హైకోర్టులో నడుస్తున్నాయి. ఈ సెక్షన్ 22A ప్రకారం 1908 అంటే 1908 నుండి ఈ సెక్షన్ 22A అంటే నిషేధిత ప్రాంతం అన్నట్టు. 22 ఏదైతే అక్కడ ఒక ఇల్లు ఏదైతే రిజిస్ట్రేషన్ చేపిస్తే అది ఒకవేళ 22A ప్రకారం సెక్షన్ ప్రకారం ఉంటే అదంతా కూడా నిషేధిత ప్రాంతం. అందులో కొంచెం ప్రైవేట్ భూమి పట్టా ఉన్నా కూడా అది నిషేధిత ప్రాంతం కిందకే పోతుంది. ఏది 22A ప్రకారం నిషేధిత ప్రాంతం అంటే అది ప్రభుత్వ భూమి కిందకే పోతుంది. అయితే ఇప్పుడు ఈ 2026 ఏదైతే ధరణి పోర్టల్ తర్వాత ఇప్పుడు భూభారత్ వచ్చిన తర్వాత ఈ 2026 ఏప్రిల్ రెవెన్యూ శాఖ నిషేధ ఆస్తుల జాబితాను చూసుకుంటే ఇందులో ఇప్పుడు కొన్ని కాలనీలు బయటకు వస్తున్నాయట. అంటే నిషేధిత ప్రాంతం కింద ఉన్నట్టుగా ఇల్లు కాదు, కొన్ని కాలనీలు ఏరియాలే బయటకు వస్తూ ఉన్నాయట. ఇది నడుస్తూ ఉంది. ఈ వ్యవహారంపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పందిస్తూ అధికారుల నిర్లక్ష్యం, పొరపాటు వల్లే ఇది జరిగిందని అంగీకరించారు. నిజమైన యజమానులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు తెలిపారు. సమస్య పరిష్కారానికి ఉన్న ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశామని, ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ కూడా ప్రారంభించామని ప్రకటించారు. 1800-599-4788 ఇది టోల్ ఫ్రీ నెంబర్. అంటే ఫిర్యాదు చేసుకుంటే ఇట్లా ఏమైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మొత్తం కూడా చెప్పేస్తారు. ఫిర్యాదు అందిన 3 రోజుల్లో స్పందిస్తామని హామీ ఇచ్చారు. మంగళవారం రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంపై మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకున్న ఆస్తుల వివరాలను 2 రోజుల్లో ధృవీకరించి అవి ప్రైవేట్ ఆస్తులని తేలితే వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలని ఆదేశించారు. ఒక్క అంగుళం ప్రైవేట్ భూమికి కూడా నష్టం జరగనివ్వం అని స్పష్టం చేస్తూ దళారులను ఆశ్రయించవద్దని ప్రజలకు సూచించారు. ఇప్పుడు ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపడతా ఉంది. ఏదైతే పాపం కొంతమంది ప్రైవేటు భూములు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఈ అంగుళం భూమి కూడా పోనివ్వం అని చెప్తా ఉంది. సో ఇప్పటి నుంచి అయినా దళారును నమ్మద్దు, మోసపోవద్దు అని చెప్పేసి చెప్తా ఉంది.
ప్రతిపక్షాల ఫైర్ డిఫెన్స్లో సర్కార్. ఈ పరిణామంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయాలని, డిసెంబర్ 2023 నుంచి జాబితాలో చేర్చిన ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలని బీఆర్ఎస్ నేత హరీష్ రావు డిమాండ్ చేశారు. జాబితా నుంచి పేరు తొలగించడానికి కొందరు అధికారులు కమిషన్లు డిమాండ్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బాధితులకు ఉచిత న్యాయస్థానం అందించేందుకు తెలంగాణ భవన్లో లీగల్ ఎయిడ్ సెల్ను ప్రారంభించారు. బీజేపీ నేతలు కూడా ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్దేశపూర్వకంగా ఏ ఒక్క ప్రైవేట్ ఆస్తిని జాబితాలో చేర్చలేదని, కేవలం పొరపాట్లను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. బాధిత యజమానులు తమ ఆస్తుల వివరాలను అధికారిక వెబ్సైట్లో చూసుకోవాలని, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మార్గాలను వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. సో ఎవరైతే బాధిత యజమానులు ఉంటారో తమ ఆస్తుల వివరాలను అధికారిక వెబ్సైట్లో మాత్రం చూసుకోవాలి, దళారులు చెప్పిన దాన్ని నమ్మద్దు అని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం చెప్తా ఉంది. ఏపీలో మున్సిపల్ ఎన్నికల నగారా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి అవసరమైన అన్ని ముందస్తు చర్యలు, కార్యాచరణను వేగవంతం చేయాలని అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశించింది. ఇటీవల జరిగిన ఏబీ కేబినెట్ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్లు సైతం ఖరారు చేయడంతో ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటికే 87 మున్సిపాలిటీల్లో పాలకవర్గాలు గడువు ముగియగా నవంబర్ నాటికి మరో 13 పాలకవర్గాల పదవీకాలం పూర్తి కానుంది. దీంతో మొత్తం 100 పురపాలికలకు త్వరలోనే ఎన్నికల నగారం పొంగనుంది. ప్రభుత్వం నుంచి అధికారిక అనుమతి లభించడంతో తదుపరి ఎన్నికల షెడ్యూల్, ఏర్పాట్ల ప్రక్రియ అంతా రాష్ట్ర ఎన్నికల సంఘం పరిధిలోకి వెళ్ళనుంది. మరోవైపు మున్సిపల్ ఎన్నికల నిర్వహణ సంకేతాలతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఎన్నికల్లో సత్తా చాటేందుకు అధికార కూటమి పక్షాలు ఇప్పటికే పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతుండగా ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం పార్టీ శ్రేణులు స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. రిజర్వేషన్ల ప్రకటన, ఓటర్ల జాబితాల సవరణ వంటి కసరత్తులు వేగవంతం అవుతుండటంతో క్షేత్రస్థాయిలో పార్టీలని ప్రతి వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇది కథ. ఏపీలో మున్సిపల్ ఎన్నికల నగరం పోయిందట. అయితే కొన్ని ఇప్పటికే ముగిసిపోయినాయి వాళ్ళ పదవీ కాలం. అయితే నవంబర్ నాటికి మరో 13 పాలక వర్గాల పదవీ కాలం కూడా పూర్తవుతున్నాయట. సో నవంబర్లో అయిపోతే నాకు తెలిసి డిసెంబర్లో ఎన్నికలు జరుగుతాయి. ఇవి జనవరిలో వచ్చేటువంటి కొత్త సంవత్సరంలో ఈ నూతన పాలక వాళ్ళను కూర్చోబెడతారు. సో ఖచ్చితంగా మనం ఇందులో చెప్పచ్చు, ఏదైతే ఏపీలో జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి టీడీపీ జనసేన బీజేపీ 3 కూడా అక్కడ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి అభ్యర్థులే గెలుస్తారు. పక్కా అక్కడ వాళ్ళే ఎక్కువ ఎన్ని మున్సిపాలిటీలు ఉన్నాయో అత్యధికంగా భారీగా వాళ్ళే గెలుస్తారు, అత్యధిక స్థానాల్లో. అది ఎవరైనా చెప్పచ్చు. ఎందుకంటే ఏ పార్టీ ప్రభుత్వం ఉంటే ఆ పార్టీ నుండి ఎవరైతే నిల్చుంటారో వాళ్ళే ఎక్కువ గెలిచే అవకాశాలు ఉన్నాయి. సర్పంచ్ ఎన్నికలైనా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అయినా, మున్సిపల్ అయినా, కార్పొరేషన్ అయినా, ఏదైనా సరే ప్రస్తుతం తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికలు పెడితే ఆ మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులే గెలుస్తారు. అత్యధిక స్థానాలు మున్సిపల్లో వాళ్ళే ఎక్కువ జెండా ఎగరేస్తారు. ఇది కామన్. కానీ ఇక్కడ ఒక సమస్య వచ్చింది. ఏంటంటే అక్కడ ఇప్పుడు వచ్చేటువంటి ఏదైతే ఆ కూటమి అది ఏదైతే ఎన్నికలు ఉందో మున్సిపల్లో, ఆ మున్సిపల్లో టీడీపీ అభ్యర్థులు ఎంతమంది నిల్చోబెడతారు, జనసేన అభ్యర్థులను ఎంతమంది నిల్చోబెడతారు అనేది కూడా చూసుకోవాలి. టీడీపీ నుండి ఎంతమంది నిల్చోబెడతారో, జనసేన నుండి కూడా అంత కాకపోయినా కొంచెం అటు ఇటు అయినా కూడా పర్లేదు. కానీ మొన్న స్థానిక ఏది మన ఎన్నికల్లో జరిగినాయి కదా, ఆ ఎన్నికలలాగా ఏది 21 సీట్లు ఇచ్చి జనసేన పార్టీకి ఆ విధంగా ఇచ్చినట్టయితే మాత్రం ఇప్పుడు అక్కడ ఊరుకోరు, పెద్ద గొడవలు అయితే కూడా. పవన్ కళ్యాణ్ ఒకవేళ ఆ విధంగా బాగా వీళ్ళు 100 సీట్లు 100 నిల్చొని వీళ్ళకి 30 ఇస్తుంటే మాత్రం పవన్ కళ్యాణ్ కూడా దానికి పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటే కూడా పవన్ కళ్యాణ్ కూడా తప్పు పడతారు చాలామంది జనసేన నాయకులు, కార్యకర్తలు కూడా. ఇప్పుడు టీడీపీకి ఇది ఒక కత్త మీద సాము లాంటి చంద్రబాబు నాయుడు గారికి. ఇప్పుడు 100 సీట్లుంటే 50 టీడీపీ నిల్చొని
45 జనసేనకి ఇస్తే పర్లేదు, ఇంకో 5 బీజేపీకి ఇచ్చుకుంటే పర్లేదు. కానీ వీళ్ళు 70 నిల్చొని 30 జనసేనకి ఇచ్చి చేస్తాంటే మాత్రం అక్కడ కలవది. పెద్ద లొల్లిలు అయితే కొట్లాడవుతుంది. అక్కడ కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా విడిపోయే అవకాశాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చూసుకోవాలి చంద్రబాబు గారు. గత ఎన్నికల్లో చేసినట్టు చేస్తుంటే మాత్రం ఇప్పుడు కలవదు. ఎందుకంటే జనసేన కూడా మొన్న నాదెండ్ల మనోహర్ గారు కూడా చెప్పడం జరిగింది, స్థానిక సంస్థల ఎన్నికలు ఏది వచ్చినా కూడా ఈసారి పోటీగా మేము నిలుచుంటాం, అంటే వాళ్ళకి ఎన్ని వస్తే మేము కూడా అంత నిలుచుంటాం అని చెప్పేసి. సో ఎవరు కూడా తగ్గేటువంటి ప్రసక్తే లేదు. చూద్దాం మరి ఆ ఎన్నికలు వచ్చేసరికి, సర్పంచ్ ఎన్నికలు వస్తే ఎన్ని